మంతాను నొల్లు పసిపిల్లలు బిడ్డ నువ్వు మళ్ళెప్పుడు వస్తావో బిడ్డ బిడ్డ నీ మొక్క ఇక నేను చూస్తామో చూడమో బిడ్డ ఈ మానవ చెత్త పాడవడ ఇయ్యాల ఇక్కడ రేపు గీయాల గిదే మంచిగా కలవచ్చు ఓ బిడ్డ రేపటి కల్లా ఈ ఊరు బొమ్మని ఆ కాడు రమ్మన్నాడు బిడ్డ ఏ మానవుడైన పుట్టంగానే గురి రాదు రోజు కోరి గుంజ కట్టేసుకుందో లేడు బట్ట కట్టే మానవుడు దొరకాలికి తంట కట్టలేదు పోతే నువ్వు దేళ్ళల్లా ఉన్నా తిరగల్లా ఉన్నా నువ్వు ఒక్క పూట హత్తి నాడు తల్లిదండ్రిగా మాట అంటే బిడ్డ ముందుకు 3 అడుగులు ఎదురు బిడ్డ వెనకకు తిరిగి అమ్మను సాగు కోరుకుంటానవే అవ్వో సచ్చినోళ్ళుగా నత్తరా నువ్వు సావో అంటానవే అవ్వా నువ్వు సాగు కోరుకుంటానవా ఏ కొడుకులకైనా ఏ పేరు రూపాయి బలము అల్లెవరొక్కరువైన ఆడోళ్ళకి ఆటాల బలం పోవు అమ్మయ్య మీద కొడుకులకు బిడ్డలకు పోగాటకమన్నరే అమ్మ విన్నాడు ఆడోళ్ళకి ఆటల బలం పోవు అయ్య విన్నాడు ఆయనతో బలం పోతుంది అయ్యమ్మ ఉన్నంత సేపే బిడ్డలకు అమ్మగారితో అన్నరే బిడ్డ ఇవాళ సావో అన్నవే అమ్మ సత్తినోళ్ళుగా నచ్చన్నా ఇవాళ ఈ గుడపల్లె గ్రామములోన ఒక్కొక్క రోజు గడిచి ఈ ఆటికి 11 రోజులు గడిచిపోతానే అమ్మా మొరవారి ఇళ్ళల్లాగా తండ్రి గల్లా రాయన్న కాలంగా కట్టుకున్న ఇల్లు కొన్న దొంగ సంపాదరు బాలాదికి రాయో రాయన్న పరమాంగా ఏము తీపు అంటే ఆ కడుపు తీపే పెట్టదన్నాడు తన కొడుకాలి కట్టిండు అవరారా చేసుకున్నాక భార్య అవరారా భార్యని కట్టింది రాయన్నకు తోడబుచ్చిన తోడునైనా తన నరములకు ఎల్లది కట్టింది రాయన్నకు బొందిల దేవి పక్కకు దొరకంగ పానం ఎందరి వీధికి దల్లడిల్లింది రాయన్నకు ఊరి కొడక సాయి శరణు నేను నన్ను తన కొడక నా కొడుకు నీ చేతి బుక్కడన్ను నా కొడుకంగా నేను తినా నోసుకోలే నా కొడుకు నాకొక్క కొడుక నీ అవలరా మొక్కంగా మొక్కుడు కోడి పిల్లోలే నాకొక్క కొడుకు అనుకున్నరా అయ్యా ఇయ్యాల నీ చేతి బుక్కడన్నానికి నీరేమి రోజుకున్నా నీ కట్టము చూసిందా కొడుక నీ సుఖము చూసిందా నేను పోతాను రా కొడుకో సాయి తీరను మీ అమ్మ ఉంటుంది రా కొడుక మీ అమ్మలింగవరు నేను ఒంటరి పత్తిని చేసి పోతాను రా కొడుక మీ అమ్మలింగవర కొడుకో బయలమూరే కొడుకంగా బామా నీ జంట ఎడనాడు నేను పోతానమ్మా
బామ బ్రాహ్మణేతిన బ్రహ్మముడి ఎన్నటి రుణబంధం ఇయ్యాల వాసిపోతాన్నా బామా నిన్ను కొడుకు చేతుల బతుకు నిన్ను కోడలు చేతి గంజి తాగు అన్నడా తన కొడుకును విరిసిండు కొడుకు మీ అవ్వ పైన కొడుకు కోడలు విరిసి కోడలాశ్రితవా ఇక మీ అత్తకు నువ్వు బిడ్డవు కావాలి బిడ్డ నువ్వు కోడలవైనా నువ్వే బిడ్డవైనా నువ్వే నేను బిడ్డలకు నోసుకోలే నువ్వే బిడ్డవే అవ్వా ఇవాళ నీ చేతి బుక్కడన్నానికి నేను తినా నోసుకోలే కంచంలో అన్నవేసి మా తినమని చదివిచ్చిన బిడ్డ మీ ఆట చూసిందా మీ పాట చూసిందా అవ్వ బిడ్డ మీ అవే ఎక్కువ రాలే మీ అత్త ఎక్కువ రాలేదే బిడ్డ మీ అత్త పైన బిడ్డ దక్కని బావాను ఉన్నర కొడక తన రాయన్న పానం పోంగా ఎవరాది కత్తిల్లురా తన రక్తం మురడాడ తోడాది కత్తి తన అన్నదమ్మురాది కత్తిల్లు ఓ అన్న బద్దురన్నో ఒరి తమ్ముడా నరసన్న ఒరి తమ్ముడా నారాయణ నేను అన్నను పోతాన తమ్ముడనే తమ్ముడు అన్నను పోతాన తమ్ముడనే తమ్ముడరా ఇవాళ మీ తోడు వాదిపోతన్నా నా కొడుకు ఒక్కడే అవ్వా నా కొడుకు సాయి తెరును అందట్ల ఒక్కడే అన్నదారా నా కొడుకు ఏదల్ల కట్టవో నిట్టురు వచ్చిందాడు అవ చిన్నవా పూరాని పెద్దవా పూరాని పెద్దవా పూరాని కొడుకు వస్తలే నా తమ్ముని కొడుకు నా తమ్ముని కొడుకని కట్టవు నిట్టురు మీరు అడుగుల్ని సరే ఓ నా భద్రన్నా అన్న కోటి వేల వెలగమురా నా తల రాదుకుంటానా మీ అన్నట్ట నా కొడుకు ఒక్కడు మీరు కల్లెర్ర ఎత్తే నా కొడుకు ఎవరి ఊర మాడిపోతాడు నా కొడుకు పైరాలే తన భద్రన్న పారం పోంగా తన వదినల్లాది గత్తిల్లు వదిలేసావు మరుదలేశ్వరవా ఇక నేను పోతాన్నా మిమ్మల్ని ఒక్కడాడి మీరు పేరు పెట్టి పిలవలేదు నా అక్కడే ఎక్కువ రాలేదు నా వదినలే తక్కువ రాలేదు అని నేను తోడ పుట్టిన తోడోలేదు అక్కడోలే మీ పూరా పిల్లలోనే మీ పూరా నేను చూసుకున్నా నా బాగి వేరు తండ్రి నా భార్యను ఒక్కదాన్ని ఒంటరి పత్తిని చేసిపోతాన్నా ఇయాలంతరంత బలగమురా ఈ గుడపల్ల గ్రామంలో నా పేరు మాసిపోతాను అక్క కౌరవా అక్క లక్ష్మి ఓ చెల్లె వినోదవా ఓ చెల్లె రైత మన వెంటగురెత్తిన తెల్లను వెంటగురిస్తా నాకొక్కరికి తోమదనికింది అవ్వో నాది బలగమే బలగ పెద్దదనుకున్నా నేను అన్నను పోతాను తెల్లను నేను నాటి వల్ల నా బలగా మర్చిపోతే నా తచ్చిన నా తీవికి నిమ్మల అన్నడమ్మా ఓ బాగారు సింహరావులు ఓ బాగారవేసు ఓ
బాబా కిరణయ్యా ఓ బాబా కిరణయ్యో బాబా చిరంజీవి నిరూపమాదిని ఇంత పరిగమరా కొడుకు మీద భావ్యం తీరింది కొడుకు మీద ప్రేమేమో తీరింది ఇవాళ తలంత బలగాన్ని వాసిపోతే రాయన్న బలగం ఇవాళ ఇంతమంది కలిసి ఏమి చూడు అవతినంగా తినత్తడా తాంగ తాగత్తడా అని ఇవాళ సబ్బండ వరణం రాయన్న బలగం రామ రామ అని ఒక్క రామ కీర్తన సరిగిపోయిన రాయన్న జీవితక్క సరిగలోక వందనీయమ్మ రాయన్న కొడుకు ముందు నడిచి పండుగ చేస్తాడు రేపు మనం కనవదక్కువ కాలం అయిపోతే సత్యరా కొద్ది గోడవతల వాడే సంగం అవుతుంది చిన్న పోలే దాన్ని కూడా చిన్న పోలే చెడు కాదు ఎత్తుకోని సొమ్ములు కాదు చూడవయ్యా కొడుకులు లేకుండా మనకొక్క బిడ్డ ఉంటే రేపు ఎప్పటికల్లా మన బిడ్డ పెరిగి పెద్ద అయినాక మన ఇంటి ముందు చూడ పచ్చన ప్రాణమేనా ప్రాణకాగితోటి కవరం పుతే మా చచ్చిపోయింది ఉడికొచ్చి 3 రోజుల పిరిగిన మురువాసన వచ్చిన ఒక మీది బట్ట తీసి అవ్వయ్య రాజు మనం ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఏం పుత్రం ఏం పెడతారో గవర్ని వల్లించుకుంటూ ఏడుతా అంటే మామ దేవి ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళే మన బిడ్డలు అనుకుందాం ఊళ్ళో ఉన్న మగవాళ్ళు మన కొడుకులు అనుకుందాం ఏంటి తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు తనం తిన్న వాళ్ళు దాచుకుంటారు అని ఒక్క మాట మామ దేవుడు కన్ను తెరవాలి కాన్పు కావాలి కానీ అరే తిన్నాక ఎవరైనా అంటారు మా ఇంట్లో ఉన్న అరే సార్ మీ సార్ కుక్క ఎత్తుకపోయినా కోతులు ఎత్తుకపోయినా మా సార్ ఎవరికి వస్తారు ఎవరు ఏంటి గది నిప్పు గట్ట కాదయ్యా మరి ఆ దేవుడు నీలో నీ చేతిలో ఉన్నది ఆ చేతిలో ఉన్నది అన్నావు ఊళ్ళో ఉన్న ప్రజలు ఆడవాళ్ళే మన బిడ్డలు మగవాళ్ళే మన కొడుకులు 2 విన్నోళ్ళు ఎక్కకపోతే బంగారం ఉన్న వాళ్ళు వారెత్తారు అన్నాం 6 నెలలు కట్టబడాలి పంట వండి అలా రాజు పోయాలి రాజు కానీ ఉచ్చపొలు రావాలి చేయెత్తి దానం చేయాలి అరే అరాయి గుమ్మి కోడి తాగితే ఓళ్ళ గింజలు గుమ్మలో వస్తే గుమ్ములు నిండే గాల్లో వస్తే గాలు నిండవు ఇంటిదో గుడ్డిదో మన కళ్ళు ముట్టాలి అమ్మ నాన్న పిలవాలి ఇద్దరు మాకు దండం కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మురికి కావాలి ఇరమాన చెక్క ఇరమాన కథ ఇరమాన చెక్క ఇరమాన కథ ఏ మాన చెక్క మానకి అతుకు కొడుకు వెళ్ళాల బిడ్డల కనాలి నా ప్రభుల్లా రాలే అనే కొత్త భక్తుడు సతి పోరాడితే ఈ ప్రపంచంలో మనం ఒక్కరే ఉన్నావా మరి పిల్లలు అంటే పాపము చేస్తే కలిగే పిల్లలు కాదు భగవంతుడు కళ్ళు తెరవాల కాన్పు కావాలి వేరే నీ అందునే సంతానం ఉన్నదో లేదో నా అందునే సంతానం ఉన్నదో లేదో పిల్లవాడిని మనాలు పెట్టుకో బామ్మ నువ్వు బాధపడకైనా కొత్తన భర్త చూడు భార్యకు తీరే చెప్పిండు బామ్మ పిల్లడనే తూరి నీ నోటికి రాని ఎక్కి ఆయన కొత్తన భర్తగా భార్యకు సోదరం చెప్పి కత్తిరి కాడికమ్మా కత్తిరి కాడిగా తిండు మరి ఆ తల్లి కనకవతికి మాత్రమే అటువంటి చూడు మనది పోతలేదు రంది పోతలేదు నా భర్త కత్తిరికాడి పోతాను 10 మందిని సభను ముంగడ పెట్టుకొని రాజ్యం వెళ్తే ఆయన పొద్దు పోతాను మరి 4 గోడల మధ్యలో ఉన్నా నేను నాకు ఎట్లా పొద్దు పోతి నాకు కొడుకో బిడ్డుంటే అమ్మ 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 అని నా ఎంబడేస్తే నాకు అట్లా పొద్దు భగవంతా నా తల్లి అటువంటి చూడమ్మా అదే పిల్లలనే మనాదే పెట్టుకున్నది మేడల్ల తల్లి చూడు నా ఇంటి ముంగడికి వెళ్ళి పోయేటోళ్ళు ఏమనుకుంటారు దీనింత దీపం పెట్ట దిక్కు లేదురా
దీనితో దీపాలు చూడు ఎట్లా ఎలుగుతానేమో అనుకుంటారు కానీ ఆ తల్లికి చూడవమ్మ బాధ అనిపిస్తే అటువంటి చూడవమ్మ ఇల్లు చీకటిల్లు చేసింది. చీకటిల్లు చేసి ఆ తల్లి మాత్రమే నేమేవో 4 గొల్ల 6 గొల్ల మంచంలా తల్లి పండుకోంగ భగవంతున నిందుకు పుట్టిచ్చినవరా జన్మ ఎత్తలేదా అడ్డబట్ట కట్టలేదా అద్దం శ్రీకాదులు పెట్టలేదా అందరికి కొడుకుల బిడ్డలు ఓడి కట్టినాడు నా కోడి కట్టపోతేవయ్యో పిల్లలని పిల్లల మీద మనాది పెట్టుకుని కరంగంటికి పుట్టేడుతుంది మరి ఇక్కడ తల్లి కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా మెడలు 6 గంటల ఆపింది నిద్ర 4 గంటల నేర్పింది నిద్ర మనాది పెట్టుకొని ఇక్కడ కనకవది అనుకున్నదా ఇక్కడ తల్లి ఏడిస్తే కనకవది దుఃఖం కనకవది కన్నీళ్లు ఎండికొండ వ్యాపారమందు లోకాల శంకరుడు అన్న ఉన్నవారా అన్న లేనివారా పిల్లలు ఉన్నవారా పిల్లలు లేనివారా శనకాడు వంద శనకాడు వంద గుడికాడు వంద గుడికాడు వంద అని పేదోని భార్య ఉన్నోని ఇంత దొంగలు పడిన ఎవరదిరా కనసోకమని ఒక్కసారి భగవంతుడి కళ్ళ చూస్తే అది బల సుబ్రహ్మణ్యపురి భర్త మీద రామిరెడ్డి భార్య కనకవది కనుకనేమి పిల్లలు అని తీర్చియండి 7 మేడలు వండుకున్నామమ్మ కనకవది కన్నీళ్ళు అన్నాడు దుఃఖం ఉంటదా ఇప్పుడే ఆ తల్లికి నేను పరమూడి కట్టుండి కావాలి మరి భక్తులకు దేవుడు ఎప్పుడైనా దాసులే మరి అటువంటి కనుక అత్తమామ గదిరది భర్త మాట జగన్ చదువుకున్న మాత్రాలు చక్కననే బిడ్డ కనకవతి ఇప్పుడే పరమూడి కడుతుండే భగవంతుడు మాత్రమే కళలో మాట పొడ తెరుపు తండు పండుకున్న కాడ తల్లికే బిడ్డ కనకవతి నేను కావిని కాదు మామి మూమిని కాదు చేస్తున్న దయ్యాన్ని కాదు పీడని కాదు పిశాచిని కాదు నేను మాట్లాడేది ఒక భగవంతున్నే బిడ్డ ఇవాళ పిల్లలు వాళ్ళు నువ్వు బాధపడతాను బిడ్డ నేను భగవంతున్నే మాట్లాడతానా నీ గర్భాన తొడ 1 ఫలాలు 2 2 ఉడుకులు ఓడి కడతానా నీకు ఫలం ఓడి కడితే నేను భగవంతుని కరడోల మాట చెప్పి మాయే మాయే అమ్మా పండుకున్న కనకవతి మాట్లాడేది నిమ్మలంగా మాట్లాడుకుంటా తప్ప కొత్తోడా బాధోడా కొత్తోడా నీకేనొస్తా కూర్చున్నా వారి బాధ వారికి కొట్టుకొని వారికి వస్తాను గట్ల కాదే అవునమ్మా నేను వండుకున్న కళ నాకు మంచి కళ పడ్డదమ్మా కళ అబ్బా కళ అంటావా నాకు కూడా పడ్డదమ్మా మంచి కళ దీనికి ఏదైనా మంచి మంచిగా పడుతుంది మంచిదంటే మంచిది పడుతుంది మంచిదే పడుతుంది ఎప్పుడు తెల్లర గట్ట పడుతుందా తెల్లరగా 2 ఎప్పుడైనా తెల్లర గట్ట పడుతుంది ఏం కాలం అది ఏం కాలం అంటే తట్టలు గడ్డ పారలు పట్టుకొని బొంద తీసి బొందదిగో దీన్ని వండ పెట్టారు కళ వచ్చింది నాకు మార్గాన్ని ఇస్తా అసలు లేకుంటున్నాను నేను మా సరే తట్టగడ్డ పారంటే పట్టుకొని కరువు పని కట్టపోతారు లంజ నన్ను బొందలు పెట్టి బొంద తీసి అలాంటి కళ వచ్చింది ఏం కాలే తట్టగడ్డ పారలు పట్టుకొని బొందలా ఓడేనా బొంద దీన్ని అనుకుంటాను బిడ్డ దీనికన్నా మంచి కలవాడు దీనికి పడ్డది ఇప్పుడు కాలం కదా 5 వరంగా వేసి ఆకిలు ఉడతామనే మోపు రాత్రి నా కళ పాతోడు వచ్చిండు కాదవ్వా
పాతోడు కూడా పాలేనా పెళ్లి కాక ముందు మాడు లవరు వాడు నేను పిట్ట కావాలి పోయేది పొట్టుకుంటా పిట్టలా కొట్ట అటే ఉండే మా భూములు పేరాంశం మీ అయ్యకి ఎట్లా బుద్ధి వాంతో పిచ్చర కొట్టదు ఇక సాయితే మరి తోలిండు గట్ట సాయితే అంతే గిట్ట అయితే అనే వరకు అయితే రాత్రి మా ఇంటి వెనక కిటికీలకి వెళ్ళి నల్ల అంగూరాలు పట్టుకొని అచ్చిండు మంచం పట్టె మీద కూర్చున్నాడు మంచం పట్టె మీద కూర్చున్నావు అయ్యా నేను లేచి చూస్తాలకేమున్నది చేసుకున్నాడు ఏడో పక్కకు పన్నాడు ఉంచుకున్నాడు కుడి పక్కకు కూర్చున్నాడు నేను అంటాను కదరా నీ అగడు ఎత్తుకపోను కదరా నీ అగడు మునిగిపోను కదరా నేను ఆదివారం నాడు ఇట్లా గొప్ప గట్ట కత్తననే చెప్పితే ఏమిటికి వచ్చినవురా లంజ కొడుక వీళ్ళు ఎత్తే నువ్వు కూడా పల్లె దాటవురా నువ్వు నీళ్ళ టాంకి దాటవురా అని నేను అంటా అంటే నా మాట ఏడింటాండు ఆ సైరలు వేరే ఆ ప్రేమ వేరే ఆ కథ వేరే ఏందే బుజ్జి నీకు కూడా పల్లె నీళ్లు పడతలేవు బాయిది పాటలు ఉన్నప్పుడు ఎట్లుంటివి తలుపు బల్లోలు ఉన్న మనిషివి కూరడ్డీలైనవు ఒక్క అంగూరకాయ అన్నది మనుపుదరకి వచ్చిండు నీ అంగూరకాయలు మునిగిపోనురా వాళ్ళు ఎత్తే నువ్వు బతకవురా నీళ్ళ టాంకి దాటవురా అని కాళ్ళేళ్ళు మొక్కి కాలల్లే విన్నా ఇంచెనకెళ్ళి పరాడు కూడా దునికిచ్చిన విన్నాడు సాగదు ఇక కాలల్లే చేసుకున్న లేచిండు వాళ్ళు ఇంకి గోసి పెట్టిండి ఎడమకాలు చెప్పు కూడా వీకిండి సీకెంటికలు అందుకున్నాడు లంజా చెటోని పోయేటోని బా కార్పల్ల కూర్చొని చూస్తానే లంజ వాడా మొగడు నేనని వీడు తెల్లారాక ఒక్కటే తన్నుడు ఒక మాట అయ్యా నీ ముఖంతో చెప్పుకున్నా ఇట్లా అంటాడని లేదు కూర్చుంటే వ్యక్తి నువ్వు అయితే నాకు ఇష్టం లేదు నేను పోతాను లంబడి సమ్మయ్యకు ఆయన కావాలని చెప్పిందా నేను వచ్చే సార్ పోసి